వాడు కానీ యేసు ప్రభు జీవము గలవాడు. అవును, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని వాక్యం అంటుంది. పిల్లరా, కనుక మరొకసారి ప్రభు నామాన్ని బట్టి నీవు నేను ధైర్యంగా ఉండాలా, సంతోషముగా ఉండాలా. ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడని ధైర్యముగా నమ్మడానికి ప్రయత్నించాలా. ప్రభు వైపు నువ్వు చూడాలా, యేసు వైపు నువ్వు చూడాలా, కలువరి శిలువ వైపు నువ్వు చూడాలా. నీ కొరకు త్యాగం చేసిన ఆ యేసు వైపు, ఆయన పొందిన దెబ్బల వైపు చూడాలా. ప్రభు నా జీవితంలో నేను కోల్పోయిన దాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలవు నాయన, నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి నాకు చేయగలవు ప్రభా, ఈ కార్యం నా జీవితంలో జరిగించగలవు నాయన, నువ్వు చేయగలవని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మన జీవితంలో సమస్తం మరలా పొందుతాం. పిల్లరా, ఇక్కడ చూస్తే దేవునికి వాక్యములు చూస్తే 2వ రాజుల గ్రంథం, అవును దేవునికి వాక్యం ఉంటుంది కదా, 8th చాప్టర్లో కనుక వస్తే మరి ఒక దగ్గర మరి ఇక్కడ సునేమిరాలనే స్త్రీ మనకు కనబడుతుంది. మరి ఎలీషా ద్వారా ఈ స్త్రీ మేలు పొందినట్లుగా మరి బైబిల్లో చూస్తున్నాం. పిల్లరా, మరి ఒకనాడు ఎలీషా తను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన మరి ఆ సునేమిరాల్ని పిలిచి ఈ విధంగా అంటున్నాడు, యెహోవా క్షామకాలము రప్పించబోచున్నాడు. మరి 7 సంవత్సరాలు క్షామం కలగబోతుంది కనుక ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి, నీకు అనుకూలమైన ప్రాంతానికి, నీకు క్షేమంగా ఉండే ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పగా దైవజనుడు ఏమైతే చెప్పాడో ఆ మాటను నమ్మి విశ్వసించి తన స్థలాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి, ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఆఫ్టర్ 7 years తర్వాత ఏదైతే దైవజనుడు ప్రవచించాడో, ఏమైతే చెప్పాడో 7 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్పినప్పుడు ఈ కరువు ప్రాంతాన్ని వదిలిపెట్టి కరువు లేని ప్రాంతంలో ఆమె ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆఫ్టర్ ఇదంతా అయిపోయినాక ఇంటిని వదిలేసింది, పొలమును వదిలేసింది, తన స్థలాన్ని వదిలేసింది, తన ఇంటి దగ్గర ఉన్న ప్రతి పరిస్థితిని వదిలేసి తన దూర ప్రాంతానికి వెళ్ళినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. తిరిగి దేవునికి వాక్యం అంటుంది కదా, మరలా తిరిగి తన ప్రదేశానికి వచ్చినట్లుగా, తన ఇల్లు ఎలాగుంది, తనకు పొలం ఎలాగుందని మరలా వచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరి దేవునికి వాక్యం ఉంటుంది కదా, ఆ స్థలములో గేహాజీ మరి రాజు దగ్గర ఉన్నట్టుగా, మరి రాజు దగ్గర మరి బ్రతికించబడిన ఆ కుమారుడు కొరకు తెలియజేస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రాజు అడిగినప్పుడు మరి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను వివరించమని చెప్పినప్పుడు బ్రతికిన ఆ కుమారుడు కొరకు, ఆ తల్లి కొరకు మాట్లాడినట్టుగా వాక్యంలో రాయబడి, ద సేమ్ టైం అటువంటి సమయంలో ఆ తల్లి ఎక్కడికి వచ్చింది, ఆ బిడ్డ ఎక్కడికి వచ్చాడు. మరి రాజు కొరకు తనకున్న సంగతిని తెలియజేయడానికి వచ్చిన ఆ స్త్రీని చూడగానే అప్పుడు అన్నాడు కదా గేహాజీ అన్నాడు, ఈమెని ఆ తల్లి, ఇదిగో బ్రతికిన ఈ బిడ్డ ఇదిగో అని చెప్పినప్పుడు ఆ స్త్రీని అడిగినప్పుడు అవునని చెప్పింది. అప్పుడు రాజు అంటున్నాడు కదా, దేవునికి వాక్యం అంటుంది, రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని చెప్పాను. ఇక్కడ చూస్తే మరి ఎక్కడికో వెళ్ళిపోయింది, తన ఇంటిని వదిలిపెట్టి మరి పొలంలో విత్తనాన్ని వేయలే, 7 సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోయింది. దేవునికి వాక్యం అంటుంది కదా, మరలా ఆమె ఇంటిని మరలా పొందిందంట, పొలమును మరలా పొందిందంట. అంతేకాదు 7 years ఏమి కూడా చేయకుండానే మరి ఆ పంట పొలమంతట్లో పండే యావత్తునంట మరలా పొందిందంట. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. మరి రాత్రిక ఈ ఈవినింగ్ టైంలో మరి వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీ కూడా నీ కోల్పోయిన దాన్ని ఇవ్వగలడు, నీ కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వగలడు. పిల్లరా, మరి స్త్రీ జీవితంలో ఏమీ నష్టం కావట్లే, ఏమి కూడా ఏమైతే వదిలివేసి వెళ్ళిపోయిందో, ఏమైతే మరి దూరంగా ఉండి మరి తిరిగి మరలా వచ్చినప్పుడు ఆ ఇంటిని, ఆమె కలిగిన పొలానంతన్ని ప్రభు ఇచ్చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వేమైతే కోల్పోయి వేదన చెందుతున్నావో, అవును నువ్వేదైతే కోల్పోయి దుఃఖపడుతున్నావో, దేవుడు దాన్ని తిరిగి నీపైకి 2 విడుదల చేయబోతున్నాడు. సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నమ్ముచున్న ఈ కార్యాన్ని వీక్షిస్తున్నా నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగబోతుంది. నీకు నేను ప్రార్థన చేయబోతున్నా. అవును, ఎక్కడైతే స్థలములో ఉన్నావో ఆ స్థలములో నీకు ఎక్కడైతే బాగలేదో అక్కడ చేయి పట్టుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ గడ్డలైతే కరిగిపోతే, ఒకవేళ డెఫ్ ఇయర్స్ అయితే వినబడితే, ఒకవేళ ఇంకా నీ నాలుక సల్లింపై మాట్లాడకపోతే మాట్లాడుతూ గొంతులో క్యాన్సర్ అయినా వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా? యేసు ప్రభుకి సమస్తం సాధ్యం. ఆయన నామం ఇప్పటికి కూడా శక్తివంతమైంది, ఇప్పటికి కూడా జీవం కలిగింది. కనుక ఎక్కడైతే నీకు బాగాలేదో, ఎక్కడైతే నీకు బాధ ఉందో, ఎక్కడైతే నీ సమస్య ఉందో, దేన్నైతే నువ్వు కోల్పోయి దుఃఖిస్తున్నావు, ప్రభు నామములో మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. మరి ఎవరి జీవితంలో అయితే నాయన
కోల్పోయి ప్రభా వారి జీవితంలో నెమ్మది లేకుండా, అయా సంతోషము లేకుండా, ఆనందం లేకుండా దుఃఖిస్తున్నారో ప్రభా, వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి యోబు యొక్క జీవితంలో ప్రభా మరి అనేక సమస్యలు కలిగినాయి నాయన, అనేక విధాలుగా బాధింపబడ్డాడు ప్రభా, శోధింపబడ్డాడు నాయన. తిరిగి చివరికి వచ్చే లోపల తన జీవితాన్ని మీరు రెండంతలుగా ఆశీర్వదించారయ్యా. అలాగే విశ్వాసాన్ని పట్టుకున్న వారును, అలాగే దేవుళ్ళు ధైర్యంగా ఉన్నవారిని ఆయన అయ్యా, అలాగే విశ్వాసంతో ముందుకు వెళ్తున్న వారిని ప్రభా, అలాగే వారి జీవితంలో మిమ్మల్ని కలిగి గట్టిగా పట్టుకొని ఇంకా మిమ్మల్ని నమ్ముతూ అయ్యా కోల్పోయిందని తిరిగి ఇవ్వగలమని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో అయ్యా డబల్ గా మీరు దీవించండి నాయన. అభిషేకాన్ని రెండంతలుగా పంపండి, మీ శక్తిని రెండంతలుగా పంపండి. ప్రతి వ్యాధి యేసు నామములో ఫ్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో వెళ్ళిపోనుగాక. అయ్యా నీ నామములో నాయన ప్రతి దయ్యాన్ని వెళ్ళగొడుతున్నా, యేసు నామములో గద్దిస్తున్నా, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి క్యాన్సర్ యేసు నామములో బయటికి రా, యేసు నామములో ప్రతి విధమైన దయ్యపు శక్తులు బయటకు వచ్చినట్లుగా ఆజ్ఞాపిస్తున్నా. అయ్యా నెమ్మది లేని వారికి నాయనా నెమ్మది దయచేయండి ప్రభా, శాంతి లేని వారికి నైనా శాంతిని దయచేయండి ఆయన. ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కోల్పోయారో ప్రభా, పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే కోల్పోయారో నాయనా, అయ్యా ఇంతకు ముందున ప్రతిష్ట జీవితాన్ని ఎవరైతే కోల్పోయారో ప్రభా, ఇంతకు ముందున ఉజ్జీవాన్ని సంతోషాన్ని ఎవరైతే కోల్పోయారో నాయనా, అయ్యా మీ నుంచి ఎవరైతే దూరం అయిపోయారో మళ్ళా క్రీస్తు యేసు నామములో వారి జీవితాన్ని దగ్గరికి తీసుకుని రండి ప్రభా. మీ ఆత్మ ద్వారా దర్శించండి, మీ ఆత్మ ద్వారా సంధించండి ప్రభా, మీ ఆత్మ ద్వారా ముట్టమని వేడుకుంటున్నా. వారి మనసుకు నెమ్మది దయచేయి ప్రభా, సమాధానం దయచేయనా. ఈ కార్యక్రమం అయిపోయే లోపల అద్భుతం జరిగిందయ్యా. మీ దూతలు వెళ్ళునుగాక, యేసు నామములో పనిచేయునుగాక. పరిశుద్ధాత్మ దేవ మీరు పనిచేస్తున్నందుకు స్తోత్రమునైనా, మీ దూతలు పనిచేస్తున్నందుకు వందనాలు ప్రభా. మాతో కూడా మీరు ఉన్నందుకు స్తోత్రమునైనా. వారి జీవితంలో ఏమైతే లాస్ట్ అయ్యారో, ఏమైతే లూస్ అయ్యారో, ఏమైతే పోగొట్టుకున్నారో క్రీస్తు యేసు శక్తి గల నామములో ట్వైస్ గా, డబల్ గా, మోర్ గా, ఇంకా అంతకంటే ఎక్కువగా మీరు ఇచ్చినందుకు స్తోత్రమునైనా. మీరు చేసినందుకు వందనాలు. గర్భఫలాలు తెరిచినందుకు స్తోత్రమునైనా. మంచి ఆరోగ్యాలు మీరు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఎవ్రీ క్యాన్సర్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయనా. అయ్యా చెవులో ఉన్న సమస్యలు తీసివేస్తున్నందుకు స్తోత్రం ప్రభా. స్కిన్ ఎలర్జీ యేసు నామములో వెళ్ళిపోనుగాక నాయనా. వారి జీవితంలో ఏమైతుందో అప్ టు బాటం వరకు నాయనా, అయ్యా అప్ టు బాటం వరకు నాయనా, అయ్యా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోవాలయ్యా. మీ నామములో సంతోష సమాధానాలు కలగాల అయ్యా. సమృద్ధిగా మీ నామాన్ని బట్టి దీవించబట్టకు సాయం చేయమని కోల్పోయిన దాన్ని రెండంతలుగా ఇచ్చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కార్యక్రమాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కింద స్క్రీన్ మీద మరి నెంబర్స్ ఉన్నాయి, మరి కాల్ చేయండి. అంతేకాదు మరి చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మరి టీవీ కార్యక్రమాలకి స్పాన్సర్గా ఉండాలన్నా, మరి చర్చి కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేయాలనుకున్నా అవును మాకు తెలియచేయండి. మీ ప్రోత్సాహము, మీ ప్రార్థన అవసరం, మాకు అవసరం. మీకు నిత్యం ప్రార్థించే సేవకునిగా మేమున్నాం ప్రియులరా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.